సరే, కొంత సమయం దేవునిలో గడపక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుడు మనకిచ్చిన తలాంతుల్లో నుండి కొన్ని విషయాలు ప్రభు సన్నిధిలో మనం జీవించ మునుపు, ప్రభు సన్నిధిలో గడపక మునుపు, ప్రభుతో మనకుండే సహవాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం మన సహవాసం ఉండక మునుపు, అంటే ఈ ప్రార్థనా జీవితం ద్వారా మనం ప్రభుత్వం ఉండే సహవాసంలోకి వెళ్ళక మునుపు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి మాట అంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏంటి విషయం అంటే, ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే దేవుని యొక్క లేఖన భాగాల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడైనా ఖచ్చితంగా నమ్మదగిన వాడే. అందుకే మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం, వాగ్దానములు ఇచ్చి ఖచ్చితంగా 100% చేస్తాడు. ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడు అది నెరవేర్చేవాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సంఖ్యాకాండం 10వ అధ్యాయం, సంఖ్యాకాండము 10వ అధ్యాయము, మనం దేవుని యొక్క లేఖన భాగాన్ని చూసినట్లయితే సంఖ్యాకాండము 10వ అధ్యాయం, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం, మోషే మామయ్యగు మిద్యానీయుడైన రేవుయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాను చేయబోవు మేలును గురించి వాగ్దానము చేసేననగా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాగ్దానము. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే వాగ్దానం. ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని చేయడానికి ఇష్టపడతాడు. ఆ వాగ్దానం ఎలాంటిదంటే నెరవేర్చబడటానికి ఉపయోగపడి. ఆ వాగ్దానాన్ని గురించి అనేక మాటలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అది మనం పాట కూడా పాడుకుంటూ వచ్చిన కోణాన్ని కూడా చూస్తూ వస్తున్నాం. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు. సో వాగ్దానం చేసిన వారు ఎవరు? అది మనకు కావాల్సిన మాట. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడంట. కాబట్టి ఈ నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం చేయబడిన వాగ్దానం ఎలాంటిది అర్థమవుతుందండి? ఆయన ఒక వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడు. ఏదన్నా ఒక వాగ్దానం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వాగ్దానం ఎలాంటిది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, ఈ వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడతానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించమని ప్రభా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే మాట్లాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, నీ నమ్మకమైన మీరు చేసిన నమ్మదగిన వాగ్దానం ఎలాంటిది ప్రభు? మీరు ఒక వాగ్దానం చేస్తున్నారంటే ఆ వాగ్దానాన్ని ఏం చేయాలని ఇష్టపడుతున్నారు, దాని విషయమై కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోబోదని సాయించండి. వాక్యం ధ్యానించడానికి మానవుడి జ్ఞానం సరిపోదు. నేను అసలుకే ప్రభు బలహీనుడని ఒప్పుకుంటున్నా. దేహ బలహీనతలు కలిగిన వాడిని, భౌతికమైనగా ఆత్మానుసారం కూడా బలహీనని ఒప్పుకుంటున్నా. ఈ వాక్యం ధ్యానించే అంత సామర్థ్యం లేని వాడిని ఒప్పుకుంటున్నా. దేవా, మీరే నన్ను మీ సిలువు చాటును మరుపరిచి, మీరు ఎక్కసాటును భద్రపరిచి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధాత్మ అభిషేకం మీరు మాకు అనుగ్రహించి, మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని, మాతో మీరు మాట్లాడమని, మీ దగ్గర హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని, మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరు తీర్చమని, వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ వాగ్దానం అన్నది అసలు ఏం చేయబడుతుంది? వాగ్దానం ఎక్కడి నుండి వస్తుంది? వాగ్దానం ఎక్కడి నుండి వస్తుందంటే బైబిల్ చెబుతుంది కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుని దగ్గర నుంచి మనకు వాగ్దానం వస్తుంది. ఏమొస్తుంది? వాగ్దానం ఎక్కడి నుండి వస్తుంది? నమ్మదగిన దేవుని దగ్గర నుంచి మనకు వాగ్దానం వస్తుంది. సో ఈ వాగ్దానం ఎలాంటిదంటే బైబిల్ చెబుతున్న మాట, ఒక మాట మనం చూసినట్టే ఈ వాగ్దానం అన్నది ఎలాంటిదంటే చాలా నమ్మదగిన విధానంలో దేవుడు నమ్మకమైన వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం ఏం చేస్తుంది? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానం ఎలాంటిదంటే ఏదో 31st నైట్ తీసుకునే వాగ్దానం కాదు ఇది.
31st నైట్ తీసుకునే వాగ్దానం కాదు ఇది. 31st నైట్ తీసుకునే వాగ్దానాలు వేరుగా ఉంటాయి. ఇక ఆ వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, అయ్యో కష్టం వస్తేనేమో, ఏదన్నా దుఃఖంతో వస్తేనేమో ఏడుస్తాము, సంతోషంగా వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత గొప్ప వాగ్దానం నాకు వచ్చింది అనుకుంటాం. నీకు అపాయం రాదనుకున్న వాగ్దానం వచ్చింది అనుకోండి, దాంట్లో అపాయం ఉండిద్ది, ఇక ఏడుతూ కూర్చుంటాం, అయ్యో అపాయం వచ్చేసింది. కానీ ఇది సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాగ్దానం కాదు. అవసరమైన సమయంలో, అవసరాన్ని బట్టి, మన అక్కర్లను బట్టి, మనకు అవసరమైన రీతిలో దేవుడు ప్రతి సమయంలో ఇస్తున్న వాగ్దానాలు. ఈ వాగ్దానం ఎలాంటిదంటే, అసలు చేయబడుతున్న వాగ్దానం ఏం చేస్తుంది? ఒక వాగ్దానం మనం చేస్తున్నాడు కదా, ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే, బైబిల్లో 5 విషయాలు చూడొచ్చు. 7 విషయాలు చూద్దాం అనుకున్నాం, టైం లేదు. ఒక 5 విషయాలు చూద్దాం, ఎందుకంటే అసలు ఈ టైం కల్లా కంప్లీట్ చేయాలనుకున్నా టైమే లేట్ అయిపోయింది. కాబట్టి మనకు ఆయన చేసిన వాగ్దానము, ఒక వాగ్దానం మనం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మనకేం చేస్తుందంటే 5 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, మొట్టమొదటిగా ఈ వాగ్దానం ఏం చేస్తుంది అని అంటే, మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనంలో మనం చదివిన మాటని మరొకసారి చదువుకుంటూ వద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనంలో, మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవేలు కుమారుడగు యెహోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చిదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోతున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చేయబో మేలును గురించి కాబట్టి ఏమని రాబడుతుంది? వాగ్దానము చేసిననగా. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, వాగ్దానం చేసిననగా. వాగ్దానం దేని కొరకు చేయబడింది? అసలు ఈ వాగ్దానం ఏం చేస్తుంది? వాగ్దానం చేయబడింది. వాగ్దానం చేయబడుతుందంటే వాగ్దానం అక్కడ జీవిస్తుందని అర్థం. ఈ వాగ్దానం ఏం చేస్తుంది? దేవుడు ఒక వాగ్దానం చేసాడు, నమ్మదగిన వాడు. దేని కొరకు వాగ్దానం చేసాడు అంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని అక్కడ రాయబడుతుందంటే, ఇశ్రాయేలుకు తాను చేయబో మేలును గురించి. ఎందుకు వాగ్దానం చేశాడు దేవుడు? ఎందుకు వాగ్దానం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజల కోసం. దేనికి వాగ్దానం చేశాడు? మేలుల గురించి. ఏదైతే దేవుడు మేలు చేయాలనుకున్నాడో, ఏదైతే మేలు అనుమతించాలనుకున్నాడో, ఏదైతే దేవుని ప్రజలకు దేవుడు మేలు చేయాలనుకున్నాడో, ఆ మేలును గురించి వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ వాగ్దానం ఏం చేస్తుంది? మనుషులకి మేలు చేసేది ఉంటుంది. వాగ్దానం ఏం చేయబడుతుందంటే నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడుతుందంటే అర్థం ఏంటి? మనకు దేవుడు మేలు చేస్తానన్నాడంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మేలు చేపిస్తుంది, మేలు చేసే కోణంలో నడిపిస్తుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, వాగ్దానము, ఆయన మనకు చేసిన వాగ్దానం ఎలాంటిదంటే మనకు మేలు చేసేది ఉంటుంది. అంటే మనకు కీడు చేయడానికి ఇష్టపడదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం 31st నైట్, లేకపోతే వ్యక్తిగతమైన వాగ్దానాలు తీసుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యా ఈ వాగ్దానం వచ్చింది మనకి ఏదో కీడు వస్తుంది అనుకుంటాం. నిజంగా అట్లా కీడు వస్తుంది అనుకుంటే ఈ సంవత్సరంలో నేను ఎంత బాధపడాలో కదా, నాకెంత కీడు వచ్చింది మరి. అట్లాంటే నేను దాన్ని లెక్క చేయట్లేదు. ఎందుకంటే ఒక మాట మాట్లాడాడు, ఈ సంవత్సరం నాకు ఏం వాగ్దానం ఇచ్చాడు? ఏమిచ్చాడంటే, అవి సమాధానకరమైన కానీ హానికరమైన కావు, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అన్నాడు. అంటే అర్థం ఏంటి? హాని జరిగే వస్తాయి, కానీ వాగ్దానం దాంట్లో మనకేం చేస్తుంది? మేలు చేసిద్ది. ఖచ్చితంగా మన జీవితాల్లో ఆపోజిట్ జరుగుతాయి. దాంట్లో వాగ్దానం ఏం చేస్తుందంటే మనకు మేలు చేసేది ఉంటుంది. సో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఒక వాగ్దానం చేసాడంటే అది ఆ వాగ్దానం ఎలాంటిదంటే మేలు చేసేది కానీ మనకు కీడు చేసేది కాదు. ఒకవేళ సాతానుడు ఏదైనా కీడు చేయాలనుకున్నా, సాతాను ద్వారా ఏదైనా కీడు మనకు సంప్రాప్తి అవుతున్నా, సాతాను ఏదైనా కీడు మనకు తీసుకొస్తున్నా, ఆ సాతాను యొక్క కీడు నుండి మనల్ని కాపాడిది. ఖచ్చితంగా మేలు చేస్తుందంటే కీడు నుండి కాపాడుతుందనే అర్థం. నిజంగా చూడండి, దేవుడు చేసిన ఒక వాగ్దానం ఎలాంటిదంటే మనకు మేలు చేస్తుందంటే మనకు కీడు చేయదు. ఒకవేళ మనం కీడులో గుండా వెళుతున్న ఈ వాగ్దానం మనకేం చేసిద్ది? మేలే చేసిద్ది కానీ కీడు చేసేది కాదు. ఇది మొదటి మాట మనం గుర్తుంచుకోవాలి. వాగ్దానం, నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం మనకేం చేస్తుంది? వాగ్దానం ఒక పని చేస్తుంది. ఏం పని చేస్తుంది మనకంటే, మొట్టమొదటిగా మనకు మేలు చేస్తుంది. ఏం చేస్తుంది? మేలు. నిజంగా ఎంత గొప్పవాడు చూడండి దేవుడు. ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? ఖచ్చితంగా 100% మనకు మేలు జరిగేటట్టే, మేలు జరిగే వాగ్దానమే చేస్తున్నాడు. కీడు జరిగే వాగ్దానం కాదు. ఎలాంటి వాగ్దానం అది? మేలు చేసే వాగ్దానం ఏం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే వాగ్దానము.
నమ్మదగిన వాడు చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎలాంటిదంటే మనకు మేలు చేసేది, కీడు చేసేది కాదు. ఈరోజు మన జీవితాల్లో బహుశా ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో 31కి మనం వాగ్దానాలు తీసుకోవచ్చు. ఆ వాగ్దానాలు తీసుకుని మనం అనుకుంటాం, అయ్యో నేను వాగ్దానం తీసుకున్నాను, ఏం జరుగుతుందని మనం భయపడవచ్చు. కానీ బైబిల్ అంటుంది కదా, వాగ్దానం ఎలాంటిది? మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. కీడులో నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది? బయటికి తీసుకొస్తుంది. నిజంగా వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. ఇది మొదటి మాట. వాగ్దానము మనల్ని కీడులో నుండి బయటికి తీసుకొచ్చి మనకు మేలు చేస్తుంది. నిజంగా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, అక్కడితో విడిచిపెడతలా. వాగ్దానం దేవుడు చేసినప్పుడు ఆ వాగ్దానం పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? మొట్టమొదటిగా మనకు మేలు చేస్తుంది, కీడులో నుండి మేలులోకి తీసుకొస్తుంది. కీడులో నుండి కూడా మేలు మనకు జరిగించి మేలులోకి నడిపిస్తుంది. అందుకే మోషే అంటాడు, ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకు తాను చేయబోచున్న మేలును గురించి వాగ్దానము చేసిననగా, అంటే అర్థమేంటి? ఇక మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆయన మేలు చేయబోతున్నాడు. కాబట్టి ఏమవుతుందంటే ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మేలు జరుగుతుంది. సో వాగ్దానం ఏం చేస్తుంది? మానవుడికి మేలు జరిగే కోణంలో నడిపిస్తుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం దుఃఖిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి బాధపడుతున్నామా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నామా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యో ఈ వాగ్దానం నెరవేర్చబడతలేదు ఎందుకని అనుకుంటున్నామా? కానీ ఒక మాట వాస్తవం, మనం ఏదనుకున్నా కీడులో నుండైనా సరే దేవుడు మనల్ని నడిపించి మనకు మేలే చేస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడు. ఇది లేఖన భాగం చెబుతుంది. వాగ్దానం పలుకుతున్న మాట ఇది. ఏమంటుంది? మేలే చేస్తాడు. మోషే స్పష్టంగా చెబుతున్నాడు, ఇశ్రాయేలుకు తాను చేయబోతున్న మేలును గురించి మొదట ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? అంటే మేలు చేస్తానన్నాడు. ఖచ్చితంగా దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? మేలు జరుగుతుంది. ఈరోజు మానవుడి జీవితాల్లో చేసిన వాగ్దానం నిరర్థకం అవ్వదు. అది మనం చచ్చిపోయే లోపలైనా మన జీవితాల్లో జరిగిన తర్వాతే మనం ఈ లోకం విడుస్తాం. అంత సహజంగా ఈ లోకాన్ని విడం. ఆయన ఒక వాగ్దానం చేశాడంటే మన జీవితంలో ఏదో ఒక క్షణంలో ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్చబడితేనే ఈ లోకం విడుస్తాం, కానీ సహజంగా మనం విడవలేం ఈ లోకాన్ని. వాగ్దానము, ఇది మొదటి మాట. వాగ్దానం ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. కీడులో నుండి బయటికి తీసుకొచ్చి మనకు మేలు చేస్తుంది. అంతటి వాగ్దానాన్ని మనం చూసి దుఃఖపడకూడదు. ఇది కీడు జరుగుతుందంటే దీంట్లో నుంచి మేలులోకి వెళ్ళబోతున్నామని గుర్తుంచుకోవాలి. అంతేగాని జరిగే కీడుని చూసి అయ్యో నాకు ఇదే జరిగిపోతుంది ప్రభువా, ఇలాంటి కీళ్లు నాకు వస్తున్నాయండి ప్రభువా, ఈ బాధలు నాకు వస్తున్నాయండి ప్రభువా, ఈ కష్టాలు నాకు వస్తున్నాయండి ప్రభువా, నాకంటే గొప్ప వాళ్ళు ఉండరు, వాళ్ళకి రాకుండా నాకే ఎందుకు వస్తున్నాయని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన విధానం వేరు, వాళ్ళ పరిణామం వేరు, కానీ నీ పరిణామం వేరు. నీ యొక్క పరిమాణం వేరు, పరిణామం కాదు, పరిమాణం వేరు. నీకేమన్నా పరిమాణం వేరు, నిన్ను దేవుడు ఉంచాలనుకున్న ఉద్దేశం వేరు. అందుకే వాగ్దానం చేసింది. కీడులో నుండి ఎందుకు వెళ్తున్నా, నష్టంలో నుండి ఎందుకు వెళ్తున్నా, దుఃఖాల్లో నుండి ఎందుకు వెళ్తున్నా, బాధల్లో నుండి ఎందుకు వెళ్తున్నా? ఎందుకంటే వాగ్దానం నీ పట్ల మేలు చేయటం కొరకే వీటన్నిటిలో నుంచి నడిచి వెళ్తున్నాం. ఇది మనకు కీడు కాదు, వీటిల్లో నుండి మనకు మేలు జరగబోతుంది వాగ్దానం. ఇది మొదటిది. ఇక రెండో విషయం చూద్దామండి. వాగ్దానము. ఈ వాగ్దానం ఎలాంటిది? రెండవ మాట. ఈ వాగ్దానం ఎలాంటిదంటే రెండోదిగా రండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 24 వచనం. మొట్టమొదటిగా వాగ్దానం ఏం చేస్తుంది? కీడులో నుండి బయటికి తీసుకొచ్చి మనకు మేలు చేస్తుంది, మనకి మేలు చేస్తుంది. రెండు, వాగ్దానం ఏం చేస్తుంది? ఆయన చేసిన వాగ్దానం. రండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 24 వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 24 వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 24 వచనం. నీ దాసులైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చున్నావు. వాగ్దానం ఎలాంటిదంటే దేవుడిచ్చిన మాటను నెరవేర్చేదిగా ఉంటుంది. వాగ్దానం ఎలాంటిది? దేవుడిచ్చిన మాటనే నెరవేరుస్తుంది. నిజంగా వాగ్దానం గురించి ఆలోచిస్తే దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది నెరవేర్చడానికి వాగ్దానం ఏం చేస్తుందంటే తొందరపడిద్ది, త్వరపడేది ఉంటుంది. నేను దేవుని మాట నెరవేర్చాలి, దేవుని మాట నెరవేర్చాలి, దేవుని మాట నెరవేర్చాలి. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ మాట నెరవేర్చడానికి ఆయన ఎంత తొందరపడుతున్నాడు, తన వాగ్దానం కూడా ఏం చేస్తుంది? తన వాగ్దానం కూడా అంత తొందరపడింది అంటే దేవుని యొక్క మాట నెరవేర్చడానికి. అని ఈ రోజుల్లో మనుషులు చూస్తే దేవుని దగ్గర వాగ్దానాలు చేస్తారు, అసలు ఆ మాటలే నెరవేర్చలేము. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తాం? ఒక వాగ్దానం చేస్తాం, ప్రభా ఈ సంవత్సరం నీ కొరకు సువార్త చేస్తా, ఈ సంవత్సరం సేవ చేస్తా,
ఈ సంవత్సరం మంచిగా సంపాదించుకుంటా ప్రభువా, ఈ సంవత్సరం మంచి ఆస్తి సంపాదించుకుంటా అంతే. కానీ ఏది చేయం మనం? ఆస్తి పోనీ ఆస్తి అన్న సంపాదించుకుంటావా? ఉన్నది పోగొట్టుకుంటాం. ధనం అన్న సంపాదించుకుంటామా? ఉన్నది పోగొట్టుకుంటాం. పోనీ వాగ్దానం అన్న నెరవేరుస్తున్నావా? అది కూడా లేదు. అంటే మన జీవితాలు ఎలాంటి నెరవేర్చలేనివి, మన జీవితాలన్నీ కూడా ఎలాంటివి అంటే సక్సెస్ఫుల్ అయ్యేవి కావు. కానీ వాగ్దానం అంటుంది, ఏమంటుంది వాగ్దానము? ఖచ్చితంగా సొలొమోనే అంటున్నాడు, అయ్యా నీ దాసుడైన నా తండ్రికి నీవు ఇచ్చిన వాగ్దానమును నీ మాట చొప్పున నెరవేర్చితివి. వాగ్దానం ఎలాంటిదంటే దేవుని యొక్క మాట నెరవేర్చడానికి త్వరపడిద్ది, దేవుని మాట నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. దేవుని మాట ఏదైతే ఉందో అది రుడిపరచడానికి ఇష్టపడుతుంది, అంటే జరిగించడానికి. ఏదైతే దేవుడు ఒక మాట వాగ్దానం చేసాడో దేవుని యొక్క నోటి మాట ద్వారా వచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి వాగ్దానం ప్రయాసపడుతుంది. నిజంగా ఎంత గొప్ప మాట చూడండి. రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 24 వచ్చిన రాయబడుతూ వచ్చింది, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చితివి. ఎప్పుడు? నేడు అంటున్నాడు. నేడు నెరవేర్చక ముందు ఏం చేశాడు? ఆ మాట వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు. ఏం చేశాడు? వాగ్దానపూర్వకంగా మాట ఇచ్చాడు. ఏదైతే వాగ్దానపూర్వకంగా మాట ఇచ్చాడో దాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడంట. అంటే వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? వాగ్దానం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మాట నెరవేరుస్తుంది. ఈరోజు కూర్చున్న మన జీవితాల్లో, నా జీవితంలో దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో, దేవుడు ఏదైతే మాట ఇచ్చి ఇదిగో నేను నీకు ఇది చేస్తాను, నీ పట్ల ఇది కనపరుస్తాను, నీకు ఇది సహాయం చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఖచ్చితంగా మనం మాట తప్పిన ఆయన మాట తప్పని దేవుడు. ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు 100%. మాట ఇచ్చి తప్పిపోయాడు కాదు. చూడండి, ఎవరైనా మనకు మాట ఇస్తారు, రేపు అర్జెంటుగా ఏదో అవసరం ఉంది, మనకి హాస్పిటల్కి వెళ్ళాలో లేదా కుటుంబ సమస్యలను బట్టి ఏదో ఆర్థిక బాధను బట్టి ₹1 అవసరం. ఒక వ్యక్తిని అడిగాం, ఆ వ్యక్తి ఇస్తానంటాడు. ఇస్తానన్న తర్వాత ఆ వ్యక్తి ఇవ్వడనుకోండి, మనకు ఎదురు పడితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మన ఎదుటకు రాకోకుండా పక్కగా ఏదైనా గల్లి ఉంటే గల్లీలో కొండ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకని? ఒక మాట ఇచ్చాం, అది నెరవేర్చాలి, నెరవేర్చట్లా. కాబట్టి ఏమైంది? పక్కకుండా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈయన అలాంటి వాడు కాదు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా వాగ్దానం ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు, రుడిపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన ఏది వాగ్దానం చేశాడు అదేం చేస్తున్నాడు? ఖచ్చితంగా వాగ్దానం ఏం చేస్తుందంటే దేవుని మాటని మన పట్ల నెరవేరుస్తుంది. నిరర్ధకం అవట్లేదు, వ్యర్థమైపోవట్లేదు. ఎందుకంటే వాగ్దానం చేసింది నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన మాటని మన పట్ల వాగ్దానం ఏం చేస్తుందంటే నెరవేరుస్తుంది. వాగ్దానం ఏం చేస్తుంది? నెరవేరుస్తుంది. ఇది రెండో మాట. వాగ్దానం మొట్టమొదటిగా ఏం చేస్తుంది? మనం చూస్తూ వచ్చాం. ఏం చేస్తుంది? వాగ్దానం మనకేం చేస్తుందంటే కీడులో నుండి బయటికి తీసుకొచ్చి మేలు చేస్తుంది. రెండు, వాగ్దానం ఏం చేస్తుంది? ఇక్కడ రాబడిన రెండో మాటను చూస్తున్నాం. వాగ్దానం ఏం చేస్తుంది? ఇప్పుడే చూసాం. దేవుని యొక్క మాటను నెరవేరుస్తుంది రెండోదిగా. మూడోదిగా వాగ్దానం ఏం చేస్తుందో చూద్దాం రండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము. మూడోదిగా వాగ్దానం ఏం చేస్తుంది? మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను, మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము. వాగ్దానం ఏం చేస్తుందో చూడండి, సమాధానాన్ని కలుగు చేస్తుందంట. అర్థమైందండి? వాగ్దానం ఏం చేస్తుంది? సమాధానాన్ని కలుగు చేస్తుందంట. ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కానీ వ్యక్తిగత జీవితాల్లో కానీ తమ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా మందికి సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం లేదు. కానీ వాగ్దానం ఏం చేస్తుంది? సమాధానపరుస్తుందంట. నిజంగా దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం మన పట్ల ఏం చేస్తుందంటే మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఎక్కడైతే సమాధానం లేదు, ఏ ప్రాంతంలో అయితే సమాధానం లేదు, కుటుంబంలో లేదా, భార్యాభర్తల మధ్యలో లేదా, పిల్లల మధ్యలో లేదా, బంధువుల మధ్యలో లేదా, స్నేహితుల మధ్యలో లేదా, తోటి విశ్వాసుల మధ్యలో లేదా, లేదా సంఘం మధ్యలో లేదా, వాగ్దానం ఎలాంటిదంటే ఖచ్చితంగా అందరి ఎడల సమాధానపరుస్తుంది మనల్ని. ఏం చేస్తుంది? అందుకే దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం అదే చెప్తున్నా కదా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమనంటే 11 వచ్చిన వాడుకుంటా, మిమ్మును గురించిన సంగతులు నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదన్నాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటి? మోటకాడు సమాధానకర్త యొక్క దేవుడే. ఏమంటారు?
సార్వత్రిక సంఘ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. సమాధానమే అంత. సమాధానకర్త యొక్క దేవుడే సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితకదొక్కించును. నా శాంతిని, శాంతి అంటే సమాధానం, నా సమాధానం మీకు అనుగ్రహించి వెళుచున్నాను అన్నాడు. ఇంకా అనేక కోణాల్లో దేవుని యొక్క వాక్యం ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానాలు కూడా అదే, సంఘ వాగ్దానంలో కూడా అదే రాయబడుతూ వచ్చింది. ఏమని? సమాధానం అంటే అర్థం ఏంటి? సమాధానం ఉండదనే సమాధానం గురించి వాగ్దానం ఇచ్చాడు. ప్రజల్లో ఉండదు, కుటుంబంలో ఉండదు, బంధువుల్లో ఉండదు, భార్యాభర్తల మధ్యలో ఉండదు, స్నేహితుల మధ్యలో ఉండదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉండదు, రక్త సంబంధికుల మధ్యలో ఉండదు, ఎవరి మధ్యలో ఉండదో అన్ని దేవుడి సంవత్సరాన్ని భవిష్యత్తును గుర్తెరిగే మొదటే వాగ్దానం ఇచ్చాడు. ఏమని? సమాధానము. ఈ వాగ్దానం ఏం చేస్తుంది? మూడవదిగా సమాధానం ఇస్తుంది మనకి. ఏం చేస్తుంది? మూడవదిగా సమాధానం. కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో వాగ్దానం సంచారం చేసిద్దంట. ఎక్కడ సమాధానం లేదు వీళ్ళకి, నేను ఎక్కడ ఇవ్వాలి? మనం అనుకుంటాం ఏదో ఒక వాగ్దానం తీసుకోగానే అయిపోయిందని. అది కాదు. వాగ్దానం ఏం చేస్తుంది? సమాధానం ఇస్తుంది. ఒక ఇద్దరి మధ్యలో అసమాధానం ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో చొరబడి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయడానికి ప్రయాసపడింది వాగ్దానం. వాళ్ళిద్దరిని ఒకటిగా చేయడానికి ప్రయాసపడింది. సమాధానం ఇచ్చేసింది వారిద్దరి మధ్యలో. అసమాధానం ఎక్కడుందో దాన్ని నెట్టివేయడానికి ప్రయత్నించి ఆ అసమాధానాన్ని పక్కకు నెట్టివేసి ఇద్దరిని ఉభయులను ఏకపరిచేది సమాధానం అంటే. నిజంగా ఒక వాగ్దానం ఎంత పనిచేస్తుందో అర్థమవుతుందండి. మనం ఏదో తీసుకుని బైబిల్లో పెట్టుకుంటాం, లేదంటే ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం, చక్కగా ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు ఈ సంవత్సరం. కానీ ఆ వాగ్దానం ఏం చేస్తుంది తెలుసా? లేదా వ్యక్తిగతంగా ప్రతిరోజు ఇచ్చే వాగ్దానం ఏం చేస్తుంది తెలుసా? ఒకటి, మనకి కీడు జరగకుండా కీడులో నుంచి మేలులోకి తీసుకొస్తుంది, మేలు చేస్తుంది. రెండు, ఈ వాగ్దానం ఏం చేస్తుంది? రెండోదిగా దేవుని యొక్క మాటను నెరవేరుస్తుంది. మూడోదిగా వాగ్దానం ఏం చేస్తుంది? సమాధానం ఇస్తుంది మనకి. ఏం చేస్తుంది? సమాధానం. అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మనకు సమాధానం అవసరమో ఆ ప్రాంతాల్లో అసమాధానంగా ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా సమాధానం ఇస్తుంది మనకి. సమాధానాన్ని కలుగు చేస్తుంది కూడా ఈ యొక్క వాగ్దానం. వాగ్దానం ఏం చేస్తుందంటే ఇద్దరి మధ్యలో అసమాధానం ఉంటే, మళ్ళీ చెబుతున్నా, వాళ్ళిద్దరి మధ్యలో చొరబడుతుంది. అసమాధానానికి కారణం ఏంటి? అసమాధానాన్ని తొలగించి ఈ సమాధానం నిలబడిపోతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్యలో అసమాధానం ఉంటే ఆ మధ్యలోకి సమాధానం వచ్చి అసమాధానము సమాధానం కొట్లాడుకున్నప్పుడు గొడవ, యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధంలో గెలిచేది ఏంటంటే సమాధానం. ఇప్పుడు అర్థమైందండి? ఇద్దరి మధ్యలో అసమాధానం ఉంది, అసమాధానం సమాధానం, అసమాధానం దగ్గరికి సమాధానం వస్తుంది, సమాధానం వచ్చి అసమాధానాన్ని ఓడించి విజయం పొంది ఆ విజయం మనకు అనుగ్రహిస్తుంది. ఆ విజయం ఏంటంటే ఇద్దరు కలిసిపోయి ప్రేమగా అన్నా ప్రైజ్లాడు కౌగులించుకున్నామే, అదే యుద్ధం జరిగించి విజయం పొందటం. నిజంగా అర్థం చేసుకోండి, సమాధానం యుద్ధం చేసి గెలిచి మనకి ఆ విజయాన్ని మనం పంచుతుంది. ఎంత గొప్ప ఆలోచన! నిజంగా ఆ సమాధానాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, ఆ వాగ్దానాన్ని గ్రహించలేకపోతున్నాం. ఒక వాగ్దానం సమాధానంగా మారి ఇద్దరి మధ్యలో జరుగుతున్న అసమాధానం పైన కొట్లాడి గొడవాడి యుద్ధం చేసి అసమాధానాన్ని ఓడించి సమాధానం ఇస్తుందంటే నిజంగా ఈ వాగ్దానం ఎంత గొప్పదో. వాగ్దానం ఎంత గొప్పదో. ఈరోజు ఎందుకు అసమాధానం కుటుంబాల్లో, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధ ఆత్మీయుల్లో అయినా ఉంటుంది తెలుసా? యుద్ధంలో అసమాధానమే గెలుస్తుంది. ఎందుకంటే వాగ్దానం మర్చిపోయాం మనం. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించట్లా. రోజు దేవుడిచ్చే వాగ్దానం, ఎప్పటికీ దేవుడిచ్చే వాగ్దానం ప్రకారం ఎత్తిపట్టి మనం ప్రార్థిస్తాం. అందుకే అసమాధానమే పెరిగిపోతుంది గోడలాగా. దాన్ని జయించాలంటే ఆకాశాన్ని కంటినంత అసమాధానమైన దాన్ని ఒక్కసారిగా కూలద్రేయాలంటే సమాధానం ఒకటి. ఆ అసమాధానాన్ని కూలద్రేయాలంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి. అప్పుడే అసమాధానం ఓడిపోయేది. మీకు అసమాధానం గురించి ఇంకో కోణంలో చెప్పమంటారా? సాతాను అసమాధానం ఇచ్చేదే సాతానుడు కదా. సాతానుడు ఎక్కడ ఉన్నాడు? ప్రార్థన గ్రంథంలో మనం చూస్తే, ప్రార్థన గ్రంథం మేకాయలు దూతలు అందరూ కలిపి వచ్చి యుద్ధం చేసినప్పుడు ఏమైంది? ప్రార్థన గ్రంథంలో సాతానుడు ఓడిపోతాడు, పట్టుబడతాడు. సాతాను పట్టుకుంటారు, పట్టుకుని ఏం చేస్తారు? 1000 ఏండ్లు నరకంలో వేసి పడేస్తారు. మరి అక్కడ ఓడిపోయాడా లేడా? ఇన్ని రోజులు ప్రజలందరిలో అసమాధానం తీసుకొచ్చిన వాడు, ఇన్ని రోజులు ప్రజలందరూ అసమాధానం, అవిధేయత తీసుకొచ్చిన వాడు, ప్రజలకి సమాధానం లేకుండా చేసిన వాడు, ఇన్ని రోజులు ఐక్యత లేకుండా చేసిన వాడు, ఈ రోజు ఏమైపోయాడు సాతానుడు? ఈ రోజు కాదు, బైబిల్ ప్రకారం చూస్తే ఏమైపోయింది? లేఖన భాగాల్లో దేవుని దూతలు, దేవుని యొక్క దూతలందరూ కూడా వచ్చి దేవుని యొక్క ప్రజలు అక్కడ రాయబడుతున్న మాట ప్రకారం యుద్ధం చేసినప్పుడు ఏమైంది? యుద్ధంలో సాతానుడు ఓడిపోయాడు. అంటే అర్థం ఏంటి? అసమాధానం ఎలాంటి పునాదులతో పేరుకుపోయిందైనా సమాధానము అనే వాగ్దానం దేవుడిచ్చాడంటే ఆ వాగ్దానమే సమాధానం. కాబట్టి ఆ అసమాధానం దగ్గరికి వెళ్ళి వేరులతో కూడా పేరుకుపోయినటువంటి అసమాధానాన్ని పెళ్లగించి దాన్ని ఓడించి దాన్ని బంధించి సమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉండిద్ది. నిజంగా
ఒక వాగ్దానం ఎన్ని కోణాల్లో పనిచేస్తుందో అర్థం చేసుకోండి. వాగ్దానం ఏం చేస్తుందండి? అసమాధానం ఓడించి అసమాధానం పైన ఏదైతే విజయం పొందుతుందో ఆ విజయం మనకిస్తుంది. అప్పుడు మన ఇద్దరి మధ్యలో అంటే ఒక సహోదరుడి మధ్యలో అసమాధానం పోయి ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సమాధానం యుద్ధం చేసి గెలవటం ద్వారా కలిసిపోతున్నారు. ఇప్పుడు సీనానే ఉంటాడు, సీనానికి నాకు గొడవ, సీనాన్న అన్న ప్రైజ్ రాడు అన్న కలిసిపోతున్నాం. ఈ కలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క కలుపుదల ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కౌగిలింపు, ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు దాకా లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మధ్యలో అసమాధానం పైన సమాధానం యుద్ధం చేసి గెలిచింది కాబట్టి ఇదంతా మనకు వచ్చింది. ఇది ఎన్నో మాట? 3. ఇక కంప్లీట్ చేసేద్దాం. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవముతోడు. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలండి. నా తండ్రి సింహాసనం మీద ఆసీనునిగా చేసి. వాగ్దానం ఏం చేసిందండి? పైన సొలొమోను అంటాడు, నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దాన ప్రకారం నాకు ఏమంటున్నాడు? నాకు నా కుటుంబము. నిజంగా చూడండి ఎంత గొప్ప కుటుంబమును కలుగు చేసాడంటే ఏంటి? వాగ్దానం. సింహాసనం మీదే ఏమయ్యాడు? ఆసీనునిగా చేశాడంట దేవుడు. ఎవరిని? దావీదు యొక్క కుమారుణ్ణి ఏం చేశాడు? సింహాసనం మీద ఆసీనుడిగా చేశాడంట. నిజంగా ఎంత గొప్ప మాట చూడండి. ఒక వాగ్దానము మనల్ని సింహాసనం మీద ఆసీనులుగా చేస్తుంది. ఇక్కడ సింహాసనాల కోసం కొట్టుకోవద్దు, ఈ పర్మనెంట్ కాదు. ఈ సింహాసనాల కోసం అందరం కొట్టుకుంటాం. కొందరు పులిపేట మీద ఎక్కడైనా కూడా కొట్టుకునే వాళ్ళు ఉంటారు. నేను పులిపేట మీదకి ఎక్కాలి, నేను పాటలు పాడి, నేను వాక్యం చెప్పాలి, లేదా నేను ప్రార్థన చేయాలి, నేను నిలబడాలి పులిపేట మీద. ఈ సింహాసనం పర్మనెంట్ కాదు. ఈ రోజు నాకు ఉండిద్ది, రేపు నీ దగ్గర గుర్తు చేస్తుంది. ఈ సింహాసనం పర్మనెంట్ కాదు. అసలైన సింహాసనం ప్రభు దగ్గర ఉంది. ఆయన అన్నాడు, జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడు అన్నాడు. అంటే ఏంటి? వాగ్దానం ఏం చేస్తుందంటే ఆయన సింహాసనం మీద మనం కూర్చునేటట్టు చేస్తుంది. ఆసీనుడు అంటే అర్థం ఏంటి? కూర్చున్నాడని అర్థం. కూర్చున్నాడని అర్థం. ఒక వాగ్దానము ఎంత గొప్పతో ఆలోచించండి. ఒక వాగ్దానం ఏం చేస్తుంది? ఆయన దేవుడు తన కుమారుడికి ఇచ్చిన సింహాసనం మీదే మనల్ని ఆసీనులుగా చేస్తుంది. అంటే మనల్ని కూర్చోబెడుతుంది. నిజంగా ఒక వాగ్దానం అన్నది మనం తీసుకుని సంవత్సరం తర్వాత ఎక్కడ పెట్టానో బ్రదర్ మర్చిపోయాను అనుకునే వాగ్దానం కాదు ఇది. అందుకే వాగ్దానం ఏం చేయాలా? సమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉండాలంట. వాగ్దానం ఏం చేయాలి? ఎప్పటికి కూడా ఏలుతూనే ఉండాలి. వాగ్దానం కూడా సమాధానమే కాదు, వాగ్దానం కూడా ఏలుతూ ఉండాలి. అంటే ఎప్పటికీ మనకు గుర్తుంటూనే, ఎప్పటికీ అది జరిగించబడుతూనే మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఈ వాగ్దానం ఎలాంటిదంటే సింహాసనం మీద మనల్ని ఆసీనుగా ఉంచుతుందంట. ఏ సింహాసనం? నాతో పాటు నా సింహాసనం మీదని ఏ ప్రభు అయితే వాగ్దానం చేశాడో, ఏ ప్రభు అయితే మాట్లాడాడో ఆయన సింహాసనం మీద ఆసీనుడు అవుతుందంట. ఆయన సింహాసనం మీద ఆసీనుడిగా ఈ వాగ్దానం మనల్ని కూర్చోబెడుతుంది, ఆసీనులుగా చేస్తుంది ఈ వాగ్దానం. ఈ వాగ్దానం అంటే వ్యర్థమైందో ఏదో ఒక వాగ్దానం ఇచ్చాడని అనుకునేది కాదు ఇది. ఈ వాగ్దానం ఎలాంటిదంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుడిచ్చే సింహాసనం మీద ఆసీనుడిగా చేస్తుంది ఈ వాగ్దానం. నిజంగా ఈ వాగ్దానానికి ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోండి. వాగ్దానానికి ఎంత బాధ్యత ఉందో మనల్ని తండ్రి ఇచ్చే సింహాసనం మీద, కుమారుడికి ఇచ్చే సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా ఈ వాగ్దానందే. నిజంగా వాగ్దానం ఎంత విలువైందో అర్థం చేసుకోండి. ఈరోజు చాలా మందికి ఆ వాగ్దానం యొక్క విలువ తెలియదు. అసలు వాగ్దానం అంటే ఏంటో తెలిస్తేనేగా 31st నైట్ తీసుకునే ఒక పేపరే మనకు తెలిసేది. దాంట్లో ఒక వాక్యం వచ్చినప్పుడు ఆ రోజు ఏడుతాం, ఆ రోజు వందనాలు చెబుతాం. లేదంటే అది కాదు వాగ్దానం అంటే. అసలైన వాగ్దానం అంటే కీడులో నుండి మేలులోకి తీసుకొస్తుంది. అసలైన వాగ్దానం అంటే ఏం చేస్తుంది? దేవుని మాట నిజంగా నెరవేరుస్తుంది. అసలైన వాగ్దానం అంటే ఇద్దరి మధ్యలో అసమాధానం తొలగించి విజయం పొంది ఆ విజయాన్ని ఇద్దరికే పంచుతుంది, సమాధానం ఇస్తుంది. ఇంకా అసలైన వాగ్దానం ఏంటంటే, వాగ్దానం ఎలాంటిదంటే రాయబడుతున్న 4వ మాట ఎలాంటిది? వాగ్దానం కుమారుడితో పాటు సింహాసనం మీద ఆసీనుడిగా ఉండే ధన్యతలో తీసుకొస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఈ వాగ్దానమే కుమారుడితో పాటు సింహాసనం మీద ఆసీనుడుగా చేస్తుంది, సింహాసనం మీద కూర్చోబెడుతుంది. మన ఇదిగో దేవుని యొక్క కుమారుడు యేసు ప్రభువు ఆయనతో పాటు వీడు కూర్చొని వాగ్దానం కూర్చోబెడతాను. ఎంత గొప్ప వాగ్దానం ఇది! రోజు వాగ్దానం అంటే ఏదో గోళ్ళ మీద రాసుకునేది, ఇంట్లో పెట్టుకునేవి, అక్కడక్కడ తగిలించుకునే వాగ్దానాలు, ఫోటోలు, బొమ్మలు తగిలించుకునే వాగ్దానాలు అనుకుంటాం. కానీ ఈ వాగ్దానం ఎలాంటిది తెలుసా? కుమారుడితో పాటు కుమారుడు యొక్క సింహాసనం మీద కూర్చోబెడుతుంది ఈ వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం! ఇన్ని రోజులు ఆ వాగ్దానాన్ని మనం ఎంత అశ్రద్ధ చేసామో సరి చేసుకోవాలి. ఇది ఎన్నో మాట 4. 5వ విషయాన్ని చూద్దానండి. ఇక ముళ్ళు ముందరకు నడుస్తున్నట్లేదు, ఆడుతుంది అక్కడ టైము. 5వ మాటను చూద్దానండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి నాకు కుటుంబమును కలుగు చేసిన, చాలు అక్క, ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? నాకు కుటుంబాన్ని కలుగు చేసిన వాగ్దానం ఏం చేస్తుందండి? 5వదిగా మనకు ఒక కుటుంబాన్ని స్థిరపరుస్తుంది. అర్థమవుతుందా? వాగ్దానం ఎలాంటిది తెలుసా? ఒక కుటుంబాన్ని మనకిస్తుంది. రాత్రి ఒక వాక్యం చెప్పాం, దావీదన్న రూత్ అక్కోల వివాహ సంబంధమైన వాక్యం. సడన్గా ఫోన్ చేస్తే మ్యారేజ్ డే అన్నారు. ఏం చెప్పాలి ప్రభు అంటే ఏం చెప్పాలో ఆయనకు తెలుసు కదా. అందుకే నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒక సంవత్సరం 2012లోనో 13లోనో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నీవేమి పలకవలసింది పరిశుద్ధాత్మని ఆ గడియలు నీకు బయలుపరచను అన్నాడు. అదే నెరవేరుస్తున్నాను నిజంగా. సడన్గా ఫోన్ చేస్తే ఎట్లా సంగతి అన్నారు. నేను అక్కడికి దావీదన్నతో మాట్లాడినా, ఎందుకంటే రేపు ఎటు వెళ్తాగా మాట్లాడొచ్చిన ఫోన్లు ఎందుకు లేదు సడన్గా తీసుకుని, అన్న ఈరోజు మా మ్యారేజ్ డే ప్రార్థన చేయన్నాడు. సరే 2 నిమిషాలు ఉండి అన్న ప్రార్థన కాదు వాక్యమే చెబుదాం అన్న. ఏ వాక్యం చెప్పాలి ప్రభు అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం తీసుకొచ్చాడు. యెషయా యొక్క వేరు చిగురు, యెషయా యొక్క మొద్దు నుండి వేరు చిగురు పడుతుందంట. ఆ చిగురు ఎలాంటిదంటే వేరులతో కూడా కిందకెళ్ళి వ్యాపింప చేయబడుతుందంట. అది అంటే ఈ యొక్క మొద్దులో నుండి ఒక చిగురుని తీసుకొచ్చి ఆ చిగురు ఫలించేదిగా చేస్తున్నాడు. అసలు దేవుడి మాటలు వినాలంటే, దేవుడి మాటలు అర్థం చేసుకోవాలంటే, మనం చచ్చిపోయినా కానీ మన జీవితం అంతా ఆలోచించినా, జీవితం మొత్తం పోగొట్టుకుని చనిపోయినా కానీ అర్థం కాదు అసలు దేవుడి మాట అంటే. నిజంగా చూడండి ఎంత గొప్ప మాట. నిజంగా ఒక వాగ్దానం చేశాడు. వాళ్ళు నమ్మేరు లేదు కానీ నేనైతే నమ్మా. ఏంటి? ఈ సంవత్సరం చిగురిస్తాను ఖచ్చితంగా అన్నాడు. అనేకులు నిందించవచ్చు, అనేకులు అవమానించవచ్చు. అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. అవును, అట్లాంటి వాళ్ళకే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆయన ఇష్టము, మనం కాదంటానికి లేదు, వద్దు ప్రభు అంటానికి లేదు. వాగ్దానం చేశాడు, చిగురిస్తాను ఖచ్చితంగా, చిగురింపజేస్తా. మొద్దు పనికిరానిది, నిష్ప్రయోజకమైనది, ఎందుకు పనికిరానిది, అందరి చేత అవమానాలు పొందేది. కొంతమంది అనుకుంటారు మొద్దును చూస్తే, చెట్టును కొట్టేసిన తర్వాత మొద్దు ఉంటే ఏమంటారు, ఈ మొద్దు ఎందుకు ఉంచారో దీన్ని కూడా తీసేయకూడదు అంటారు. అంటే అసలు మనుషుల దృష్టిలో కూడా పనికిరానిది, కానీ దాని నుండే చిగురు పుట్టిస్తానంటున్నాడు దేవుడు. వాగ్దానం చేసాడంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? కుటుంబాన్ని ఇచ్చేస్తున్నాడు. వాగ్దానము మనకు ఒక కుటుంబాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ఒక కుటుంబం. ఎలాంటి కుటుంబం అంటే ఇది ఫలించేది, అభివృద్ధి పొందేది, విస్తరించేది, వేర్లు తన్ని ఫలించేది ఆత్మీయమైన కుటుంబాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆత్మీయమైన కుటుంబం. ఒక వాగ్దానం ద్వారా ఆత్మీయమైన కుటుంబాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆ కుటుంబంలో ఆత్మానుసారమైన కుటుంబంలో మనం జీవించాలి. ఆత్మానుసారమైన కుటుంబంలో నుండి వెలుపడికి వచ్చేమేమో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక దైవికమైన కుటుంబం నుండి బయటికి వెళ్ళిపోయాడు. స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఇష్టానుసారంగా అతని దగ్గర ఆస్తి మొత్తం తీసుకురామన్న తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు. వాడేసుకున్నారు, పొట్టు తింటున్నాడు, నష్టపోయాడు. చివరికి ఆత్మానుసారమైన కుటుంబంలో నుంచి వెళితే నష్టపోయేది మనమే. ఈ దైవికమైన ఆత్మానుసారమైన కుటుంబం నుంచి వెలుపటికి వెళ్ళిపోతున్నాం మేము. కానీ మనం వెలుపటికి వెళ్ళిపోకుండా కుటుంబంగా ఉండాలనేది వాగ్దానం యొక్క ఉద్దేశం. వాగ్దానం ఏం చేస్తుంది? మనకు ఒక కుటుంబాన్ని ఇస్తుంది, ఆత్మీయమైన కుటుంబం. ఇది ఎలాంటిదంటే ఫలించేది, అభివృద్ధి పొందేది, వేరులతో కూడా వ్యాపింప చేయబడేది. ఇటువంటి కుటుంబాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చాడు కూడా. అటువంటి కుటుంబంలో మనం ఉండటం, స్థిరులుగా ఉండటం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఇది 5వ మాట. ఇక 6వ మాట ఏంటంటే ఇక్కడే రాయబడుతున్న మాట ముగిస్తామనండి. ఇంకా 6వ విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం ప్రభు యొక్క లేఖన భాగాల్లో మరొక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 24వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనం. 6వ మాట చదవండి. నీ దాసుడైన నా తండ్రి అగు
దావీదుకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవు ఇచ్చిన మాటలు నేడు నెరవేర్చి ఉన్నావు. చాలు. కాబట్టి ఇక్కడ రాబడిన మాట ఏంటంటే ఆ వాగ్దానం ఏం చేస్తుందంటే దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని జరిగిస్తుంది ఖచ్చితంగా. వాగ్దానం ఏం చేస్తుంది? ఆ రోజుగా దేవుడు మనకు ఒకటి ఇచ్చాడంటే దాన్ని ఏం చేస్తుంది? ఖచ్చితంగా జరిగిస్తుందంటే కాపాడుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే వాగ్దానం ఏం చేస్తుంది? ఆ రోజుగా దేవుని ద్వారా మనకు అవసరమైన వాటిని ఇప్పిస్తుంది. ఇది నిజమైన మాట. వాగ్దానం ఏం చేస్తుంది? దేవుని ద్వారా మనకేం అవసరమో అవి ఇప్పిస్తుంది. ఈరోజు మనం ఎందుకు పొందలేకపోతున్నాం చెప్పండి? మనకి ఒకటి అవసరం, అది ఎందుకు మనం పొందలేకపోతున్నాం అంటే వాగ్దానం అన్నది మన జీవితంలో నెరవేర్చబడతలే. నిజంగా వాగ్దానం మన దగ్గర ఉంటే వాగ్దానం ఏం చేస్తుంది? దేవుని దగ్గర నుంచి మనకి ఏం కావాలో అవి ఇప్పిస్తుంది, మనకి ఇష్టమైన వాటిని. నాకు ఇది ఇష్టం ప్రభా, అది తీసుకోపో. ప్రభా ఇది నాకు అవసరం, అది తీసుకోపో. వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనకి ఏం అవసరమో అవి ఇప్పిస్తుంది మనకి. ఈరోజు మనం ఏమీ పొందలేక నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉంటున్నాం? కొంతమంది చెబుతారు, బ్రదర్ సంవత్సరం వాగ్దానం తీసుకున్నా ఇంకా ఏం లేదు బ్రదర్. ఏమని ఇచ్చాడు దేవుడు? నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదిస్తల్లా. ఏది ఆశీర్వాదం? ఎందుకు వచ్చింది? నువ్వు వెతికెళ్ళి వాగ్దానం ఆ సంవత్సరం తీసుకుంటావు, 31 ఉదయాన్నే తెచ్చి సేవకుడికి ఇస్తావు, చదివిస్తావు. ఆయన ఏదో 2 మాటలు చెబుతాడు, నీకు దేవుడు ఆశీర్వదిస్తాడని. ఎత్తుకెళ్ళి మళ్ళీ బీరువాలో పెడతావు. ఆ బీరువాలోనే ఉండగా ఇంకా అభివృద్ధి ఎప్పుడు వచ్చింది? రోజు తీయాలా, చదవాలా, జ్ఞాపకం చేసుకోవాలా, దాన్ని స్మరణకు తెచ్చుకోవాలా, మనసులో తెచ్చుకోవాలా. వాగ్దానాన్ని ఎప్పుడు స్మరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దానం నెరవేర్చని మొరపెడితే, విజ్ఞాపన చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడిద్ది. వాగ్దానం తీసుకెళ్లి బీరువాలు పెట్టి లాకేస్తావు. ఇంకెక్కడ వచ్చింది? మళ్ళీ 31కి లేదంటే ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చాడని దాన్ని బయట తెస్తాం. కొంతమంది బైబిల్లో కూడా పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారు? అది అసలు చూడరు. వచ్చినా అది కనబడిన బైబిల్లో పక్కకి పెడతారు, మళ్ళీ తీసేసి. ఎప్పుడు గుర్తొచ్చింది? ఏదో ఒక అనారోగ్యం, బాధ, దుఃఖం వచ్చినప్పుడు వాగ్దానం ఏం చేశాడు ఈ సంవత్సరం అని మళ్ళీ దాన్ని తెస్తాం. అంటే అర్థం ఏంటి? అసలు ఈ వాగ్దానం ఎలాంటిది తెలుసా? మనకి ఇవ్వబడిన వాగ్దానం ఎలాంటిదంటే మనకి దేవుని దగ్గర నుంచి ఏం కావాలో అది ఇప్పించేదని అర్థం. ఒక రకంగా వాగ్దానం మధ్యవర్తిలాగా ఉంది. ఇక్కడ కోణం చూస్తే ఎలా ఉంది? ఒక మధ్యవర్తిలాగా ఉండి మనకేం కావాలో ఇచ్చేది. ఆ వాగ్దానమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వాగ్దానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మధ్యవర్తిగా ఉంది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఈ వాగ్దానమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమవుతుందండి? చూడండి, వాగ్దానం ఏం చేస్తుందంటే మనకేమి ఇష్టమో అన్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు ఇవ్వబడుతుంది, అనుగ్రహించబడుతుంది అన్నాడు. అంటే వాగ్దానం ఏం చేస్తుందంటే మనకి ఇష్టమైన వాటిని దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అవి దేవునికి ప్రీతికరమైన విధానంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఇష్టమైన వాటిని ఇస్తున్నాడు. ఈరోజు మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాం. మనం దేవుని దగ్గర చేసిన వాగ్దానం మర్చిపోతున్నాం. ఆ దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. అందుకే మనకి దేవుని దగ్గర నుంచి ఏమి రాట్లా, నిస్సహాయాలు గుండి బాధతో ఉండడానికి కారణం ఇదే. 6వదిగా వాగ్దానం ఎలాంటిది? 6వ మాట వాగ్దానం మనకి ఏది ఇష్టం అది ఇప్పించేది వాగ్దానం. మధ్యవర్తి గుండి మనకేం కావాలో అది ఇప్పిస్తుంది. 7వ మాట చూసి ప్రార్థనలోకి వెళ్దాం రండి. 7వ విషయం ఏంటంటే వాగ్దానం ఎలాంటిది రండి. వాగ్దానం ఎలాంటిదంటే దేవుని యొక్క మాటను చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24 వచనం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24 వచనం. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుగా చేసి తన వాగ్దానం ప్రకారము ఏం చేస్తున్నాడు? వాగ్దానమును ప్రకారమును నా కుటుంబము కలుగు చేసిన యెహోవా జీవముతోడు. ఏమంటే వాగ్దానం ఏం చేస్తుందంటే చివరికి ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. కుటుంబం అయిపోయింది ఆ 5వది. ఇప్పుడు ఏం చేస్తుంది? వాగ్దానం స్థిరపరుస్తుందంట. మనల్ని ఏం చేస్తుంది? ఇక ఎటు గది లేదు. ఈ వాగ్దానం ఎలాంటిదంటే ఒక వ్యక్తి బందిపోటు దొంగను ఎప్పుడైనా చూసారా? చూస్తే మనం ఏడుకోవాలండి, చూడం. ఎందుకంటే అదే గుర్తొచ్చింది కదా. బందిపోటు దొంగ ఎలా ఉంటాడు తెలుసా? పోనీ యేసు ప్రభువు వారి గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎలా పట్టుకున్నారు? ఒక బందిపోటు దొంగను పట్టుకున్నారు. ఎట్లా? సంఖ్యలు వేసి కదలకోకుండా చేతులకు వేసారు, మళ్ళీ తర్వాత కింద కాళ్ళకేసారేమో. అసలు మనిషే కదలకోకుండా బంధించేశారు. అర్థమైందండి? బంధించడం ద్వారా ఏమైపోయింది? ఇక సంఖ్యల చేత బంధించబడిన వాడు ఎక్కడ బంధించాడు అక్కడే ఉంటాడు. ఇంక యేసు ప్రభువు వారి గురించి అంటే మనం ఎక్కువగా ఆయన గురించి ధ్యానించలేం, ఎందుకంటే ఆయన మహిమ కలిగిన వాడు, సంఖ్యలైన ఎక్కువ తీసుకోగలిగిన వాడు. మరి పేతురు గురించి చూద్దాం. పేతురు ఎక్కడున్నాడు? అన్న ఎక్కడున్నాడు చెప్పండి? పేతురు అన్న మా సంఘంలో ఎవరు పేతురు లేరు అనుకుంటా. ఎక్కడున్నాడు పేతురు? ఉన్నాడు, ఒక ఆయన చివరిని ఎక్కడో ఉంటాడులే. ఎక్కడున్నాడు పేతురు? చెరసాలే హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్ర మాత్రం వేసుకున్నాడు ఏమో మరి లేదు తెలియదు, కానీ నిద్రపోతున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే దేవదూత చేంజ్ చేసింది. దేవుని దూత
లేగోయ్యా పేతురు, చక్క నిద్రపోతున్నావు, నీ పని ఉంది పద అని చెప్పి బయటికి తీసుకొచ్చి గేట్ నుండి బయటికి నడిపించింది. ఓ కలలే అనుకుంటున్నాడు. అప్పటి వరకు ఎలా ఉంది? చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేయబడి అక్కడే స్థిరపడిపోయాడు, ఇక కదలలేకుండా ఉన్నాడు. అటువంటి పేతురు ఏం చేయబడ్డాడు? బయటికి రాబడుతూ వచ్చాడు. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నాను, దేవుని వాక్యం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానం ఏం చేస్తుందంటే మనం స్థిరపరిచేసేది ఎటు కదలకోకుండా దేవుని రాజ్యంలో, దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధి కొరకు, పరలోక రాజ్యం కొరకు, పరలోక రాజ్యం నుంచి మనం బయటికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యం మనం స్థిరపరిచేది దేవుని వాగ్దానం. అంటే ఎలాంటిది? స్థిరపరిచేది, బంధించేసేది మనల్ని. నువ్వు బయటకు పోవాలన్న బావు. వాగ్దానం ఏం చేస్తుంది? మనల్ని ఏడకపోతా రాని లాక్కొచ్చింది. చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో నుంచి పరిగెత్తుకొని బయటికి వెళ్తారు. మనం ఏం చేస్తాం? వాడు బయటికి వెళ్ళిపోయాను అనుకున్నట్టయినా మనం వెళ్ళి చేయబట్టుకుంటాం. రారా ఎక్కడికి వెళ్తామని గవకం లోపల తీసుకొచ్చి తలిపేస్తాం. వాగ్దానం అలాంటిదే, స్థిరపరిచేసేది. నువ్వు బయటికి వెళ్ళాలన్నా వెళ్ళనివ్వదు, బయటకు పరిగెట్టాలన్నా పరిగెట్టనివ్వదు. మరి ఎక్కడ స్థిరపరుస్తుంది? పరలోక రాజ్యం మనల్ని స్థిరపరుస్తుంది. వాగ్దానం ఎలాంటిదంటే ఆషామాషి కాదు. వాగ్దానం అంటే, ఈ వాగ్దానం ఎలాంటిది? పరలోక రాజ్యంలో స్థిరపరిచేది. ఏం చేస్తుంది? పరలోక రాజ్యంలో స్థిరపరుస్తుంది. 7 విషయాలు చెప్పబడినాయి. వాగ్దానం ఏం చేస్తుంది? మొట్టమొదటిగా మేలు చేస్తుంది. అంటే కీడులో నుండి మేలులోకి తీసుకొస్తుంది, మేలు చేస్తుంది. కీడు నుండి బయటకు తీసుకొచ్చి మేలు చేస్తుంది. 2, వాగ్దానం ఏం చేస్తుంది? దేవుని మాట నెరవేర్చుతుంది. 3, వాగ్దానం ఏం చేస్తుంది? సమాధానాన్ని ఇస్తుంది. ఇద్దరి మధ్యలో ఉండే అసమాధానంతో పోరాడి అసమాధానాన్ని ఓడించి విజయాన్ని పొందుతుంది. ఆ విజయం ఇద్దరికి ఇస్తుంది, అదే సమాధానం. 4, ఏం చేస్తుంది వాగ్దానం? నాకు తెలుసు. 4వదిగా ఏం చేస్తుంది చెప్పమంటారా? మీరే చెబుతారా? 4వదిగా వాగ్దానం ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? సింహాసనాన్ని స్థిరపరుస్తుంది. 5, వాగ్దానం ఏం చేస్తుంది అంటే సింహాసనం మీద ఆశీనులుగా చేస్తుంది. 5, వాగ్దానం ఏం చేస్తుంది? ఒక కుటుంబాన్ని ఇస్తుంది, ఆత్మీయమైన కుటుంబం. అది ఎలాంటిదంటే ఫలించి అభివృద్ధి పొందేది వేర్లు కింద దాన్ని ఆ ఫలించే కుటుంబాన్ని ఇస్తున్నాడు. 6, వాగ్దానం ఎలాంటిది? మనం చూసాం, మర్చిపోయారు. వాగ్దానం ఎలాంటిది? మనకేమిష్టమో ఇప్పించేది దేవుని దగ్గర నుంచి. 7వదిగా వాగ్దానం ఎలాంటిది? ఇప్పుడే చూసాం, మర్చిపోయాం. స్థిరపరిచేది పరలోక రాజ్యంలో. ఇంత గొప్ప వాగ్దానాన్ని నమ్మదగిన వాడు మన పట్ల చేశాడు. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభువా, నువ్వు నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి త్వరపడేవాడు ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, అంటే తొందరగా వాగ్దానం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అది ఈ సంవత్సరం మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు. నువ్వు నమ్మదగిన వాడివి. వాగ్దానం ఎలాంటిది? నువ్వు వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. కాబట్టి వాగ్దానం ఎలాంటిదంటే నా పట్ల 7 అనుభవం చేస్తుంది. దేవా, కీడులో నుండి బయట తీసుకొచ్చి మేలు చేస్తుంది. నా జీవితంలో సమాధానం ఇస్తుంది, నీ మాటను నెరవేరుస్తుంది. నిజంగా నా జీవితంలో ప్రభువా సింహాసనం పైన ఆసీనుగా చేస్తుంది పరలోక రాజ్యంలో. ఇంకా ఆ వాగ్దానం నాకు కుటుంబాన్ని ఇస్తుంది. ఆ వాగ్దానం నా జీవితంలో ఏం చేస్తుంది? ఏం అవసరం ఇప్పిస్తుంది. ఈ వాగ్దానమే నన్ను పరలోక రాజ్యంలో కూడా స్థిరపరుస్తుంది. ఈ వాగ్దానం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఇస్సాకు గురించి ఒక మాట అంటాడు. ఎవరు ఇస్సాకు? ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఒక పేరు ఉంది, ప్రాముఖ్యమైన పేరు. ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరు కదా? ఇస్సాకు పేరేంటి? వాగ్దాన పుత్రుడు. అవునా కదా? అసలు పేరు ఇస్సాకు కాదు. అసలు పేరేంటి? అది మనకి తెలియటానికి ఆ వ్యక్తి పేరు లిఖించడానికి ఇస్సాకు అని ఉంది. బైబిల్ ప్రకారం ఇస్సాకు పేరేంటి? వాగ్దాన పుత్రుడు. బైబిల్ ప్రకారం యేసు ప్రభువు పేరేంటి? ఇప్పుడు చెప్పండి. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అసలైన పేరేంటి? ఆయన కూడా వాగ్దాన పుత్రుడే. వాగ్దానం ద్వారా వచ్చిన వాడిగా. మెస్సయ్య వస్తాడని చెప్పాడు కదా, లోకరక్షకుడు వస్తాడని చెప్పాడు కదా. అంటే ఆయన భుజం మీద భారం ఉందని యెషయా గ్రంథం 9వ అధ్యాయం చెప్తూ వచ్చాడు కదా. మరి ఇవన్నీ ఏంటి? వాగ్దాన పుత్రుడు కాదు, వాగ్దానమే యేసు ప్రభువారు. వాగ్దానమే యేసు ప్రభువారు. యేసు ప్రభువారే కీడు నుండి మనం బయట తీసుకొచ్చి మేలు చేస్తున్నాడు. యేసు ప్రభువారే దేవుని మాటలు మన పట్ల నెరవేర్చేటట్టు చేస్తున్నాడు. యేసు ప్రభువారే మనకు సమాధానం ఇస్తున్నాడు. యేసు ప్రభువే ఆయన సింహాసనమైన మనల్ని కూడా ఆశీనులుగా చేస్తున్నాడు. యేసు ప్రభువే మనకు ఆత్మీయమైన కుటుంబాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభువే మనకేమిష్టం అది తండ్రి దగ్గర నుంచి ఇప్పిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు కదా, 13-14 వచ్చిన మీరు నా నామమున తండ్రిని ఏం అడిగినాను, తండ్రి కుమారుడు మహిమపరచడానికి ఇస్తాడు అంటున్నాడు. అంటే ఈ వాగ్దానమే మనకేమిష్టం ఇప్పిస్తుంది. ఆ వాగ్దానం యేసు ప్రభువారే. యేసు ప్రభువారే పరలోక రాజ్యంలో మనం స్థిరపరుస్తున్నాడు. వాగ్దానం ఎవరంటే యేసు ప్రభువే. ఇప్పుడు అర్థమైందండి. ఆరంభం నుండి వాగ్దానం ఎందుకు చెప్పుకుంటూ వచ్చామంటే చివరిలో ఎండింగ్ ఇవ్వటానికి. వాగ్దానం ఎవరంటే యేసు ప్రభువారే. ఈయనే కీడులో నుండి బయటికి మేలు చేస్తున్నాడు. ఈయనే ఏం చేస్తున్నాడు చివరిగా? చెప్పండి. మొట్టమొదటిగా కీడులో నుండి
మేలులోకి నడిపిస్తున్నాడు, కీడులో నుంచి బయట తీసుకొచ్చి మేలు చేస్తున్నాడు. ఈయనే దేవుని మాట చేస్తున్నాడు. ఈయనే సమాధానం ఇస్తున్నాడు, అంటే యుద్ధం చేసి గెలిచి ఆ విజయాన్ని మనకి ఇస్తున్నాడు. ఈయనే సింహాసనం స్థిరపరుస్తున్నాడు, ఆశీనుగా చేస్తున్నాడు. ఈయనే ఆత్మీయమైన కుటుంబాన్ని ఇస్తున్నాడు. ఈయనే మనకి ఏది ఇష్టమో అది ఇప్పిస్తున్నాడు తండ్రి దగ్గర నుంచి. ఈయనే ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో స్థిరపరుస్తున్నాడు. వాగ్దానమే యేసు ప్రభు వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానం అంటే యేసు ప్రభు ఏదైతే మన జీవితాల్లో ఉండాడో ఆయన పని ఆయన నెరవేర్చడానికి మనం ఏం చేయాలి? ఆయనకు అప్పగించుకోవాలి. ప్రభా నీవు నాలో కార్యం చేయాలంటే, వాగ్దానం మనలో నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? వాగ్దానం ఏం చెబుతున్నా చేయాలి. వాగ్దానం ఎవరంటే నువ్వే. నువ్వు నాలో ఉన్నావు, నా హృదయమే నా దేహమే నీకు ఆలయం, అంటే నాలో నువ్వు ఉండవు. నాలో ఉండి ఏది నెరవేర్చాలని నా పట్ల అనుకున్నావు, నాలో ఏ కార్యం చేయాలనుకున్నావు అది జరిగించు. ఈరోజు మన ప్రార్థన అది. నా పట్ల ఏ కార్యం చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావు అది జరిగించు ప్రభా, అది ఆపొద్దు ప్రభా. ఒకవేళ వాగ్దానం వాగ్దానం నెరవేర్చుకోకుండా వాగ్దానం అడ్డుగా నాలో ఏమైనా ఉంటే వాటిని తీసివేసి ఆ కీడు నుండి దేవా ఆ యొక్క దేవుని మాట నెరవేర్చేదిగా, సమాధానంగా, ఆ సింహాసన ఆశీనులుగా దేవా, ఆత్మీయమైన కుటుంబంగా దేవా. అందు మాత్రమే కాదు, నువ్వు నాకేది ఇష్టం అది నువ్వు తండ్రి ద్వారా ఇప్పించు ప్రభా. ఇంకంత మాత్రమే కాదు, నన్ను పరలోక రాజ్యంలో స్థిరపరచని 7 అనుభవం మనకు కావాలి. వాటి కొరకు అవి మన పట్ల జరిగించడం కొరకు, అవి మన పట్ల నెరవేర్చబడటం కొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఇది ఇప్పుడు వాడారు కదా, వాగ్దానము లానిచి నెరవేర్చు వాడవు నీవే, నాడవు నీవే, నమ్మకమైన దేవావు, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను చూసారా వాగ్దానం ఎంత గొప్పదో. అటువంటి వాగ్దానం గురించి ఈరోజు మనం ధ్యానించాం. వాగ్దానం 7 అంతల అనుభవంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆయన చేసిన వాగ్దానం మనకేం చేస్తుందంటే 7 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఆ 7 అంతల ఆశీర్వాదం మనం పొందడం కొరకై దేవుడిచ్చిన వాగ్దానం ఇవే కాదు, ఇంకా దేని గురించి మనకి ఈ సంవత్సరం కానీ ఈ రోజు మనకు వాగ్దానం ఇచ్చాడు దాన్ని కూడా మనం పొందడం కొరకు ప్రార్థన చేసుకుందాం. అటు ప్రార్థన జీవితం మనకు కలిగి అటు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లు, వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే మనం ఇంకా యేసు ప్రభువారిని పూర్తిగా స్వతంత్రించుకోవాలా. యేసు ప్రభువారిని పూర్తిగా స్వతంత్రించుకోవాలా. ప్రభువారిని మనం స్వతంత్రించుకోవాలి పూర్తిగా. అట్లు స్వతంత్రించుకునేవారుగా ఆ వాగ్దానం ఎవరంటే యేసు ప్రభువారిని పూర్తిగా మనం స్వతంత్రించుకునే అనుభవంలోకి మనల్ని ప్రభు తీసుకొచ్చినట్లు ఆయన ప్రతి వాగ్దానం ప్రభులోనే ఉంది, ప్రభువే మనలో ఉన్నాడు. కాబట్టి ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే యేసు ప్రభువారి ప్రతి విషయంలో మన జీవితాల్లో ఆయన నెరవేర్చబడినట్లు, ఆయన ప్రతి విషయంలో కూడా మనం స్వతంత్రించుకునే వారికి ఉన్నట్లు, అట్లా స్వతంత్రించుకునే అనుభవంలో ప్రభు మనం తీసుకెళ్ళినట్టు మన పట్ల చేసే వాగ్దానాలన్నీ కూడా అంటే యేసు ప్రభువారి ద్వారా సమస్తాన్ని మనం స్వతంత్రించుకునే అనుభవంలోకి ప్రభు తీసుకొచ్చినట్టు ప్రభు మన జీవితాల్లో సహాయం చేసి అట్టి అనుభవంలోకి స్వతంత్రించుకునే అనుభవంలోకి ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడే అనుభవంలోకి ప్రభు తీసుకొచ్చి కాపాడి ఆ వాగ్దానాల పట్ల నెరవేర్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.